ఈ వీడియోలో దాబా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపుకి ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, వెల్లుల్లి, అలాగే ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకొని 2 చిన్నగా తరుగుకున్న టమాటా వేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తపట్టడానికి మనం ముందుగా మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి సిమ్లో 2 నిమిషాలు ఉడికించుకుంటే టమాటా అనేది మెత్తగా అయిపోతుంది. ఒకసారి ప్యాన్లో టమాటా మెత్తగా అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది ఇలా స్మూత్గా టెక్స్చర్ వచ్చినప్పుడు ఒకసారి దగ్గరికి కలుపుకొని ఉప్పు, కారం, అలాగే గరం మసాలా ఈ 3 వేసి వేయించుకోవాలి. దీని తర్వాత మనం ఈ గ్రేవీని కొద్దిసేపు స్టవ్ మీద సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇది గ్రేవీ టెక్స్చర్లో సెమీ గ్రేవీ టెక్స్చర్లోకి రావాలి. సో మనం ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టేద్దాం స్టవ్. ఇప్పుడు ఇది సెమీ గ్రేవీ టెక్స్చర్ దాకా వచ్చి పైన ఆయిల్ తేలుతూ ఉండాలి. అప్పుడు 4 గుడ్లు తీసుకున్నాను. ఇక్కడ 4 గుడ్లు కొట్టుకున్న తర్వాత కర్రీని కలపకుండా అలానే మూత పెట్టేసుకోవాలి. ఒకసారి 2 మినిట్స్ తర్వాత తీసి చూసుకుంటే ఈ గుడ్లు అనేవి బాయిల్ అయిపోయాయి. దీని మీద కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత ఒకసారి మొత్తం కర్రీని అంతా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని స్టవ్ అలాగా 2 మినిట్స్ వేయించుకోవాలి. గుడ్డు పచ్చివాసన పోయేదాకా వేగాక దీని మీద మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేద్దాం. ఈ పొడిగా ఉన్న రైస్ యాడ్ చేసుకున్న తర్వాత బాండి అంచుల నుంచి కలుపుకోవాలి. ఎక్కడ కింద పడకుండా అంచుల నుంచి కలుపుకున్న తర్వాత గార్నిషింగ్కి కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక నిమ్మకాయ సగంగా కట్ చేసుకొని పిండుకోవాలి. అంతే అండి, హోటల్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ కట్టేయండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.